మనకి మనతో మాట్లాడటానికి మనతో జూమ్ లో జాయిన్ అయ్యారు సిస్టర్ గారు నంద్యాల నుంచి భారతి గారు. సిస్టర్ భారతి గారు మనం ప్రేమతో ఆహ్వానిద్దాం. వెల్కమ్ యూ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మరి నంద్యాల అనేది నా ఇంటి పేరండి. నేను విజయవాడ మా సొంత ఊరు. ఉండడం అయితే ప్రస్తుతానికి ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఉంటున్నాను. సో ఈ విధంగా మీ మధ్యలోకి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మరి ఈ విధంగా ఉండడానికి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు నేను ఆరోపిస్తున్నాను. మరి మాన్యువల్ మినిస్ట్రీస్ తరపు నుంచి జాయిన్ అయిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, ఉదయకాలంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మనము ఒక మిషనరీ గురించి నేర్చుకుందాము. పోయిన వారం నిజంగానే తెలుగు ప్రాంతం నుంచి మన తెలుగువాడి గురించి మరి పాగోలు వెంకయ్య గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ఇండియన్ మిషనరీ అండి. తెలుగు పర్సన్ కాదు, తెలుగు వ్యక్తి కాదు, కానీ మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. ఎక్కడ అంటే అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రం నుంచి, అహ్మదాబాద్ ప్రాంతం నుంచి మరి నీలకంఠ గోరే అనే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. మరి ప్రారంభం చేసే ముందు మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ఈ యొక్క మిషనరీ క్లాస్ని మనం స్టార్ట్ చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయం ప్రభువా, ఇగో తండ్రి, మిషనరీల గురించి ధ్యానిస్తున్న భాగంగా ఈరోజు నీలకంఠ గోరే గారి గురించి మేము ధ్యానిస్తున్నాం. అయ్యా, ఏదేమైనా తండ్రి, అయ్యా భారతదేశం నాయన మీ యొక్క ప్రణాళికలో, మీ యొక్క చిత్తంలో మీరు నిలిపి అనేక మంది మిషనరీలు మరి సేవ ఫలితం ద్వారా ప్రభువా ఆ పునాదుల మీద కట్టబడిన సంఘంగా మేము కనబడుతున్నప్పుడు అయ్యా మా యొక్క పితరుల గురించి, మా యొక్క ఫౌండేషన్ గురించి, మరి ఎక్కడి నుంచి మేము ప్రారంభమయ్యామో ఆ తొలి మెట్టుల నుంచి మేము మరి జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ఈ యొక్క మరి సమయాన్ని బట్టి మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకొని ఏదో సంతోషించటం లేకపోతే గర్వించటం కాదు, కానీ వారి నుంచి కొన్ని పాఠాలు, వారి నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకునేలాగా, కనీసం వారు చేసిన సేవలో ప్రభువా కొంచెమైనా మేము నేర్చుకునేలాగా అటువంటి సేవ చేయడానికి మమ్మల్ని పురికొల్పు విధంగా పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని పురికొల్పమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో నాయన, మరి ప్రతి సోమవారం కూడా ఈ మిషనరీల గురించి ధ్యానం చేయాలని ఆశపడినప్పుడు ప్రభా మీరు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి, ఈ ప్లాట్ఫామ్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మిషనరీ ధ్యానాన్ని తండ్రి మీరే దీవించండి, ఆస్వాదించండి. మా హృదయాల్లో మీరు ముద్రించి మమ్మల్ని ఉత్తేజింపచేయమని, మరి పురికల్పి మీ యొక్క రాజ్యవ్యాప్తులు మేము అందరము కూడా పాటుపడడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ నీలకంఠ గోరే అనే వ్యక్తి తర్వాత రోజుల్లో నెహమ్యా గోరే అనే పేరు మార్చబడడం, ఆ నెహమ్యా గోరేగా ఆయన మరి దేవుని యొక్క సేవ చేయడం మనం చూస్తాం. ఇతను మరి ఉత్తర భారతదేశంలో మరి ఒక సంస్థానం, అప్పటి రోజుల్లో సంస్థానాలుగా ఉండేది, రాష్ట్రాలుగా కాదు, సంస్థానాలుగా భారతదేశం విభజించబడింది. సో ఒక సంస్థానానికి ముఖ్య అధ్యక్షుడిగా ఉన్న దినకర్ పూర్తే గోరే ఈయన ఎవరు అంటే ఈ నీలకంఠ గోరే గారి తండ్రి అన్నమాట. ఈ తండ్రి ఒక సంస్థానంలో ఒక ముఖ్య అధ్యక్షుడిగా కొన్ని సంవత్సరాల పాటు సేవ చేసి మంచి పేరు గడించి, మరి తన చివరి రోజుల్లో మరి ఇంకా పాత రోజుల్లో అంటే అప్పట్లో మన భారతదేశంలో ఇప్పటికీ కూడా మీరు గమనిస్తే బాగా పెద్దవారు, ముసలివారు ఆఖరి రోజుల్లో వాళ్ళు మరి కాశీకి వెళ్ళిపోయి అక్కడ గడపటం, అక్కడే ప్రాణాలు విడవడం అనేది వాళ్ళు మరి కామన్గా జరిగే ఒక రిచువల్ లాగా అన్నమాట. కాశీలో మరి ప్రాణం వదలడం అంటే అది గొప్ప విషయంగా వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు పరిగణిస్తారు. సో ఆ పరిగణనలోకి అలాగా ఆచారం పాటించే వాళ్ళలాగా తన అవసాన కాలం అంటే చివరి రోజుల్లో మరి దైవ ధ్యానం చేసుకుంటూ మరి కాశీకి వెళ్ళిపోయి అక్కడే ఉండాలి అని అనుకున్న ఇతను ఏం చేస్తాడంటే
తనకి బాగా ఇష్టమైన అతను నీలకంఠ గోరె. సో తనకి బాగా ఇష్టమైన ఈ కుమారుణ్ణి తీసుకొని మరి కాశీకి బయలుదేరతాడు. తండ్రి తన కుమారుణ్ణి మరి చిన్నప్పటి నుంచి కూడా మంచి చదువులు చెప్పించి, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో చక్కగా మరి మంచి విషయాలను నేర్పించి పెంచి పెద్ద చేస్తాడనమాట. వీళ్ళు మంచి అత్యున్నతమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు, నిష్ఠాగరిష్ఠులు. అన్ని కరెక్ట్గా చాలా నిష్టగా పాటించే ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అన్నమాట. సంస్కృత పాండిత్యం నీలకంఠుడికి మరి తన యవ్వనంలోనే తను నేర్చుకోవడం, ఇవన్నీ చేసి శాస్త్రి అనే ఒక టైటిల్ని సంపాదించుకుంటాడు. శాస్త్రి అనే టైటిల్ సంపాదించుకోవాలంటే మరి వాళ్ళు చాలా సంస్కృతం కానీ కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే శాస్త్రి అనే పేరు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. శాస్త్రి అంటే అన్నిట్లో పండితుడు అని అర్థం అనమాట. ఇప్పుడు మామూలుగా శాస్త్రి అని పేరు పెట్టేసుకోవడం కాదు, కానీ శాస్త్రి అనే టైటిల్ సంపాదించాలంటే వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళు అవన్నీ పాస్ అయితేనే కానీ ఆ శాస్త్రి అనే టైటిల్ రాదు. సో నీలకంఠుడు ఏంటంటే తన యవ్వనంలోనే శాస్త్రి అనే టైటిల్ సంపాదించుకునేంత పాండిత్యాన్ని సేకరించుకుంటాడు. అంతేకాకుండా ఆచార నియమాల్ని కొంచెం కూడా ఆవగింజ కూడా అటు ఇటు కూడా మరి తప్పిపోకుండా ప్రతీది కూడా చాలా నిష్ట కలిగి జీవించడం, చాలా భక్తిగా జీవించడం, ఇవన్నీ చూసి చుట్టుపక్కల అందరూ కూడా తను ఎంతో గౌరవించేవాళ్ళు, చూసిన వాళ్ళు కూడా చాలా మంచోడు, చాలా భక్తిపరుడు, మరి మంచి నడవడిక గలవాడు అని చెప్పి నీలకంఠ గురించి అందరూ మాట్లాడుకోవడం పరిపాటైపోయింది. మరి నీలకంఠుడు హిందూ మత తత్వములన్నిటినందు ఆరితేరినవాడు. ఇలా జరుగుతున్న రోజుల్లో మరి చర్చ్ మిషనరీ సొసైటీకి చెందిన రెవరెండ్ డబ్ల్యూ స్మిత్ అనే ఒక మిషనరీ ఈ మిషనరీ ఏం చేసేవాడంటే కాశీ పుణ్యక్షేత్రంలో మరి సిలువ సందేశం అని రాయబడి ఉంది అండి ఆ పుస్తకంలో. అంటే గాస్పుల్ సువార్త చేస్తూ ఉండేవాడు అనమాట. కాకపోతే ఇతను కూడా మరి ఈ రెవరెండ్ గారు ఎవరైతే ఉన్నారో, ఈ మిషనరీ ఎవరైతే ఉన్నారో అతనికి బాగా నత్తి అనమాట. సరిగా పలకడం వచ్చేది కాదు. మరి మోషే కూడా నత్తివాడు అయ్యుండి కూడా 6 లక్షల కాల్బనాల్ని అతను నడిపించాడు. మరి ఇతను ఎంత స్టాండ్ తీసుకొని ఉంటే మరి కాశీ పుణ్యక్షేత్రం అది ఒక హిందువులకి ఒక ఆచార ప్రకారంగా లేకపోతే మతాచారాలకి ఒక అది ఒక పెద్ద సెంటర్ లాగా ఉంటుంది. అలాంటి ప్లేస్లో ఇతను సువార్త చేయడానికి పూనుకున్నాడు అంటే అతను చాలా దేవుని యొక్క పని విషయంలో చాలా దృఢ నిశ్చయత కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను నత్తిగా మాట్లాడేవాడు, కాకపోతే ఇతనికి సంస్కృతం కూడా కొంచెం కొంచెం వచ్చనమాట. అప్పటి రోజుల్లో హిందూ మత తత్వాల్ని పూర్తిగా నెరిగిన వాడైతే కాదు. హిందూ మతంకి సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ కూడా అతనికి ఎక్కువగా తెలీదు. కానీ ఆ కాశీలో అతను చేయడానికి, ఆ సువార్త సేవ చేయడానికి అతను బయలుదేరి వచ్చి ఆ నత్తిగా ఉంటే కూడా వచ్చి రాని సంస్కృతంలో అతను మరి గాస్పల్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇటువంటి వాడు హిందూ దేశమందు ముఖ్యంగా అతి ప్రధానమైన పుణ్యక్షేత్రమైన కాశీ అందలి ప్రజలకు ఏ ఆధ్యాత్మిక గొప్ప నేర్పునివ్వగలడని నీలకంఠుడు స్మిత్ గారి గురించి హీనంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఈ నీలకంఠ ఏం చేశాడంటే, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నీకు వచ్చిందే సంస్కృతం అంతంత మాత్రం, పోను పలకడం ఏమన్నా తిన్నగా వచ్చా అంటే నత్తిగా మాట్లాడుతావు, ఇంత చేసి నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావంటే అసలు పుణ్యక్షేత్రమైన కాశీలో అసలు ఆధ్యాత్మికతకే పేరు పెట్టబడిన ప్రదేశంలో నువ్వు నుంచొని మీ దేవుడి గురించి చెప్తే అసలు ఎవరు మారతారనుకొని నువ్వు ఇలా చేస్తున్నావు అని చాలా హీనంగా, చాలా ఎగతాళిగా స్మిత్ గారి గురించి మాట్లాడేవాడు అనమాట. ఎవరు, మనం మాట్లాడుకొని నీలకంఠ. అయితే అతడు గొప్ప క్రైస్తవ భక్తుడని వినినందున అతనిని హిందూ మతమునకు మార్చవల్లని కోరి నీలకంఠుడు ఒక దినమున స్మిత్ ఇంటికి వెళ్ళగా, సో నీలకంఠ ఏమనుకుంటాడంటే, నువ్వు చాలా మంది హిందువులందరినీ నీ మాటలు చెప్పి క్రైస్తవులుగా మార్చేస్తున్నావు కదా, ఇదిగో నేను నిన్ను హిందూగా మార్చేస్తానని చెప్పి ఒకరోజు స్మిత్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. స్మిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్మిత్ ఒకటే అంటాడు, నేను ఎలాగో పలకడం రాదు కదా, నీతో నేను డిబేట్ చేయలేను, కానీ నువ్వు ఒక పని చెయ్యి, ఈ
పుస్తకం చదువు అని చెప్పి అతనికి మరి న్యూ టెస్టిమెంట్ నూతన నిబంధన ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ నీలకంఠకి ఆ నూతన నిబంధన ఇచ్చాడో, నీలకంఠుడు ఏం చేస్తాడంటే నూతన నిబంధన ఓపెన్ చేసి అందులో ఉన్న కొండ మీద ప్రసంగాన్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ ఉంటుందండి కొండ మీద ప్రసంగం? మత్తయి సువార్త 5వ అధ్యాయం కదా. సో అక్కడ చదివినప్పుడు నీలకంఠుడికి నిజంగా మరి దేవుని యొక్క ప్రత్యక్షత, లేకపోతే మరి మారు మనసు అనుభవం, తనకి వాక్యంలోని అర్థం తనకు వెలిగింపబడినప్పుడు తను ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ రాసున్న చదువుతానండి. నీలకంఠుడు నూతన నిబంధనలోని పర్వత ప్రసంగంలో వచింపగా తన మనస్సును మార్చుకొని క్రైస్తవ మతమును గౌరవించుటకు మొదలెడెను. క్రైస్తవ లేఖనములు ఎందుకు పనికి రావని తలంచుచుండిన నీలకంఠుడు ఇప్పటి నుండి వాటికి గొప్ప విలువిచ్చుచు ప్రతి వాక్యమును చదివి ధ్యానించుట యందు నిమగ్నుడై తన పాపస్థితిని ఇదివరకు ఎన్నడూ గ్రహించని రీతిగా ఇప్పుడు గ్రహించగలిగాను. ఒకప్పుడైతే ఇవన్నీ పనికిరావు, ఈ పుస్తకంలో ఉన్నవన్నీ పనికిరావని ఆలోచించిన తనే ఇప్పుడు వాటికి గొప్ప విలువ ఉందని ప్రతి వాక్యాన్ని చదివి ధ్యానించడం, ఇది మనం మన జీవితంలో అప్లై చేసుకోవడం నేర్చుకోవాలండి. మనం బైబిల్ని ఎలా చదువుతాం? ఒక నవల్ లాగా, లేకపోతే క్యాలెండర్లో. నాకు చాలా విచిత్రం అనిపించేది ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుడిని అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా, అంటే అందరూ కాదులేండి, కొంతమంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, క్యాలెండర్లో వాక్యం చదువుకొని ఈ రోజుకి వాక్యం అయిపోయింది చదువుకోవడం, నా వాక్యపఠనం అయిపోయింది అనుకునే వాళ్ళు ఇంకా ఉండడం విచారకరం. సో బైబిల్ని మరి ధ్యానించాలి. ఏదో చదివేసాం, లేకపోతే న్యూస్ పేపర్ లాగా చదివేసాం, లేదంటే అందరికంటే నాకు బైబిల్ ఎక్కువ తెలుసు, బైబిల్ నాలెడ్జ్ నాకు ఎక్కువ ఉంది, ఎవరు ఏ క్వశ్చన్ చేసినా నేను ఆన్సర్ చేయగలను, అలాంటి నాలెడ్జ్ కోసం బైబిల్ చదవడం, ఇవన్నీ బైబిల్ చదవడం కిందకి లెక్క రాదండి. బైబిల్ని చదవకూడదు, బైబిల్ని ధ్యానించాలి. నీలకంఠుడు చూడండి, ఒక అన్యాచారం నుంచి, ఒక నిష్ఠాగరిష్టమైన కుటుంబంలోంచి వచ్చిన ఒక సద్బ్రాహ్మణుడైనా కానీ ఎప్పుడైతే తను ఆ వాక్యాన్ని చదివి తన మనసు మార్చుకొని క్రైస్తవ మతాన్ని స్వీకరించి యేసుక్రీస్తు తన సొంత రక్షకుడిగా అంగీకరించిన నిమిషం నుంచే తను ఏం చేయడం స్టార్ట్ చేశాడు? వాక్యాన్ని ధ్యానించాడు. ప్రతి వాక్యమును చదివి ధ్యానించుట యందు నిమగ్నుడై తన పాపస్థితిని ఇదివరకు ఎన్నడూ గ్రహించని రీతిగా ఇప్పుడు చదువుతున్నప్పుడు బైబిల్లో విషయాలు చదువుతున్నప్పుడు మనలోని తప్పులు చాలా క్లియర్గా అద్దంలో కనబడడం మొదలెడతాయి. ఇదేదో మాట కాదు, ప్రతి మనిషికి తన అనుభవంలోకి వచ్చిన మరి ఒక కరెక్ట్ విషయం. మనం రక్షణ పొందాము అంటే ఈ యొక్క అనుభవం మనలో ఖచ్చితంగా ఉండాలి. లేదు, వాక్యం చదివినప్పుడు నాలో లోపాలు, నాలో తప్పులు నాకు కనబడలేదు అంటే రక్షణ పొందాను అనే మాట అబద్ధం అన్నా అయి ఉండాలి, లేదంటే మీరు వాక్యాన్ని అసలు చదవలేదు అన్న మాట అన్నా నిజమై ఉండాలి. వాక్యాన్ని చదివిన ప్రతి ఒక్కరూ వారి వారి లోపాలని, వారి వారి పాపాలని, వారి వారి స్థితిగతుల్ని వాక్యంలో నుంచి మన తప్పుల్ని మనం చూసుకోగలుగుతాం. అది దేవుడు మనలో కలిగించే ఆ ఒక మారు మనసు అనుభవంలోనికి మనం నడిచినప్పుడే రక్షణ అనేది మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది నీలకంఠుడికి జరిగింది. సో ఇప్పుడు ఏం జరిగింది? తను మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన తర్వాత దేవుడిని అంగీకరించాడు, వాక్యాన్ని చదవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తను మారుమనసు గురించి తండ్రికి నివేదించినప్పుడు తండ్రి పొందిన వ్యాకులత వర్ణింప సాధ్యము కానిదై ఉండను. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పాడనమాట, నేను ఇలా మారాను, నాకు యేసుక్రీస్తే నా సొంత రక్షకుడు, నేను మతం పుచ్చుకున్నాను అని చెప్పినప్పుడు సద్బ్రాహ్మణుడైన తన తండ్రి ఇంకా అతను పొందిన బాధ, వేదన అంట వర్ణింప సఖ్యం కాదు అని ఇక్కడ రాయబడి ఉంది. మరి అతనైతే చాలా, ఇక్కడ చదువుతూ పోతే కరెక్ట్గా ఇది ఉన్నది మనం ఈరోజు చదువుకునే కరెక్ట్గా 4 పేజీల స్టోరీ అండి. అసలు రాత్రి నేను ఇది చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. కొన్ని పదాలు మనం వాడడానికి కూడా ఇష్టపడమేమో, కానీ ఇక్కడ రాసినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించింది.
వేరే వాళ్ళు నిజంగా మనం కూడా నేను మన మలాకీ గ్రంథ ధ్యానాల విషయంలో కూడా ఒక మాట విన్నా. బ్రదర్ ఒక మాట చెప్పారు, నిజమేనండి. అన్యాచారంలో నుంచి, లేకపోతే అన్యుల్లోంచి, లేకపోతే వేరే మతంలో నుంచి దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు చాలా నిష్టగా ఉంటారండి, మనకే ఎక్కడో ఉండదు అని మనం అన్నప్పుడు మనకి నిజంగా అది ఎంత సిగ్గుకరమైన విషయం. ఇక్కడ వాళ్ళు ఒప్పుకోవడమే కాదు, కానీ వాళ్ళ ఒక పరిస్థితుల్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం కూడా నిజంగా గట్స్ కావాలి. తండ్రి యొక్క కన్నీరు ప్రవాహమై ప్రవహించెను. వృద్ధుడైన తండ్రి కుమారుని కాళ్లపై పడి క్రైస్తవ మతమును చేరవలదని బ్రతిమాలుకొనెను. ఇప్పుడు తండ్రి అంట చాలా ఏడ్చి 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 కొడుకు కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ రా బాబు, నువ్వు ఆ క్రైస్తవ మతంలో మాత్రం చేరొద్దు అని చెప్పి కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాడంట. అయితే నీలకంఠుడు మాత్రం క్రీస్తుకు తను తాను అర్పించుకున్న తీర్మానమును మానుకొనలేదు. నీలకంఠునికి మందు పెట్టిరి, మిషనరీల యొద్దకు పోకుండానట్లు అనేక ఆటంకమును కలిగించిరి. చివరకు క్రీస్తునందు సంపూర్ణమైన విశ్వాసము కలవాడే 1864 సంవత్సరమున చర్చి మిషనరీ సొసైటీ ఆధ్వర్యమున నెహమ్యా గోరే అను నామముతో బాప్తిస్మం పొంది పాప విమోచనమును రక్షణానందమును గొప్పగా అనుభవించను. సో ఇలా మరి తండ్రి అయితే చాలా ఆటంకం పెట్టేశాడు. మందు పెట్టారంట, అక్కడికి వెళ్లకుండా మిషనరీలు వెనక తిరగొద్దన్నట్టు మందు పెట్టడం అనేది వినడమే కాదు, నాకు ఎప్పుడు తెలియదండి. బట్ ఇందులో రాసున్నది నేను చెప్తున్నాను. అలాంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు, వింటాను కానీ. సో ఇక్కడ ఇతనికైతే మందు పెట్టారంట, మిషనరీల దగ్గరికి వెళ్లకుండా ఆటంకం చేసేసారు. ఎన్ని చేసినా నీలకంఠుడు మాత్రం ఫైనల్గా 1864లో చర్చ్ మిషనరీ వాళ్ళ ఆధ్వర్యంలో మరి నెహమ్యా గోరే అని పేరు మార్చుకొని బాప్తిజం పొంది పాప విమోచనాన్ని రక్షణానందాన్ని చాలా గొప్పగా అనుభవించాడంట. తార్సు పట్టణస్థుడైన పౌలు వలె ఈ యవ్వన నూతన క్రైస్తవుడు తాను నమ్మిన తన ప్రభు రక్షకుడైన క్రీస్తుని గురించి బహిరంగముగా సాక్ష్యమిచ్చుటకు మొదలెట్టెను. పౌలు కూడా ఎలాగైతే దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకున్న నిమిషం నుంచే అతడు క్రీస్తుని గురించి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు తన మీద రాళ్ళు రువ్వి కొడతారు, మరి చాలాసార్లు ప్రాణం మీదకి వచ్చిద్ది, ఓడ పగిలిద్ది, కొట్టినప్పుడు పారిపోవడానికి గోడలు దూకిస్తారు, ఇట్లా కొన్నిసార్లు జైల్లో పెడతారు, కొన్నిసార్లు మరి భయంకరమైన పరిస్థితుల్లోంచి ఎలాగైతే పౌలు వెళ్ళాడో సేమ్ జీవితం మనకి నెహమ్యా గోరే విషయంలో మనకు కనిపిస్తుంది. బజార్ వీధుల్లో నిలిచి క్రైస్తవ రక్షణ గురించి, లేకపోతే తనకున్న పాండిత్యం అంతటినీ చేర్చి మరి చాలా వివరంగా తనకున్న అనుభవాన్ని వివరిస్తూ, మరి తను ఏదైతే ప్రత్యక్షత పొందుకున్నాడో దాన్ని వివరిస్తూ సువార్త చెప్పాడో, అలా నిలబడి చెప్తున్నప్పుడు అంట వాళ్ళ స్నేహితులే, అప్పటి వరకు తనతో ఆడుకున్న స్నేహితులే వచ్చి రాళ్ళు రువ్వటం, అక్కడున్న బురద తీసి అతని మీద చల్లడం చేస్తారు. అయినా కానీ తన హృదయం ఏమీ మారకుండా చాలా ప్రశాంతంగా ఉండి క్రీస్తునందు ఆనందించాడంట. ఎందుకు? తను చదివింది ఏంటి? మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తను చదివిన ఆ ఒక్క ముఖ్యమైన భాగం తనలో ఎంతగా నాటుకుపోయిందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ లాస్ట్ లైన్ ఒక మాట ఉంటుందండి, మీరు ఎవరైనా తీసి చదవగలిగితే నేను చాలా సంతోషిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, క్రీస్తు నిమిత్తమై మిమ్మల్ని హింసించి నిందించినప్పుడు అని ఒక మాట ఉంటుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇప్పుడు ఇతనికి ఇది ఎంతగానో మరి ఆ హృదయంలో నాటుకుపోయిందో మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చి రాళ్ళు రువ్వుతున్నారు, కొట్టడానికి మరి బురద చల్లుతున్నారు. ఒక సద్బ్రాహ్మణుడి మీద వీధిలో బురద చల్లడం అంటే చాలా అవమానమైన విషయం. అలాంటి అవమానమైన పనులు చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడంట? ప్రశాంతమై క్రీస్తునందు ఆనందించుచుండెడు అని ఉంది ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే అతనికి ఆ మాట
హృదయంలో ఉంది. ఎస్, నన్ను హింసించి నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడు నేను ధన్యుణ్ణి కదా అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మనం కూడా క్రీస్తు విషయమై మనకు ఒక్కొక్కసారి మనం మనం మన ఆఫీసుల్లో కానీ, మన చుట్టుపక్కల కానీ, మన బంధువుల్లో కానీ, నువ్వు మరి ఆ యేసుదేవుడిని నమ్ముకున్నావు, లేకపోతే నువ్వు క్రిస్టియన్వి, ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. సో అట్లా గనక మీరు, లేకపోతే దేవుని పట్ల మీకు స్థిర మనస్సు కలిగి, ఈ పని అయితే నేను చేయను, లంచం అయితే నేను తీసుకోను, తప్పుడు పని అయితే చెప్పను, అబద్ధం అయితే చెప్పను, చెడ్డవారిని నేను కాపు కాయను అన్నప్పుడు, మీరు వాటికి నుంచినప్పుడు ఒక్కొక్కసారి మీ వర్క్ ప్లేస్లో మీరు చెడ్డోళ్ళు అవుతారు, మీ బంధువుల మధ్యలో మీరు చెడ్డోళ్ళు అవుతారు, మీ సొంత ఇంట్లోనే మీరు చెడ్డోళ్ళు అవుతారు. అయినా కానీ క్రీస్తు నిమిత్తమై మీరు ఒకవేళ అట్లాంటి అవమానాలు కానీ, అట్లాంటి చెడ్డ మాటలు కానీ మీ మీద పలికినప్పుడు ధన్యులు అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై మనం ఉన్నాం. ఈరోజు నెహమ్యా గోరే నుంచి, లేకపోతే నీలకంఠ గోరే నుంచి మనం ఇది నేర్చుకుంటున్నాం. ఎంత స్థిరంగా అతను నుంచున్నాడో కదా. తండ్రి అత్యధిక మతాసక్తి పరుడైనందున కుమారుని యొక్క నూతన మతానుభవంను గ్రహించుకొనగలిగను. అప్పుడప్పుడు నెహమ్యా గోరే తన తండ్రి చెంతకు వెళ్ళి అతని పాదములపై పడి తన్ను మన్నింపుమని పదే పదే మనవి చేయుచుండును. అయితే ఆ రోజు మరి తను ఎప్పుడైతే మరి బాప్తిజం తీసుకున్నాడో అప్పటి నుంచి తండ్రితో అయితే లేడు. తండ్రి అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. తండ్రి అయితే చాలా బాధతో ఉన్నాడు. కానీ కొడుకుని దూరం పెట్టాడు. కొడుకుని దూరం పెట్టినా కానీ ఆ తండ్రి కొడుకుల ప్రేమ అప్పుడప్పుడు తన్ని చూడాలనుకొని ఆశ కలిగినప్పుడు నెహమ్యా గోరే వెళ్ళి చూసినప్పుడల్లా, నాన్న నన్ను మన్నించు, నీకు దూరం అయ్యి ఉంటాను కానీ నన్ను క్షమించు, నేను క్రీస్తుని స్వీకరించి నీకు దూరం అయ్యానే కానీ వెనక్కి అయితే నేను రాను, నేను ఆ క్రీస్తునైతే నేను వదలను అని తను చాలా స్థిరంగానే తను ఉండడం. అయితే తండ్రి దుఃఖాక్రాంతుడై అతి బలహీనుడైను, కుమారుని ముట్టుకొనడు, అయితే అతనిని చూచుటకు మాత్రం కోరుచుండెను. అతను అలా వ్యాకుల పడి 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 బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తన ఆరోగ్యం పాడైపోయి లాస్ట్కి మంచం పట్టి తన కొడుకుని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పరాయి మతాన్ని స్వీకరించాడు. ఇప్పుడు మరి అంటరాని వాడైపోయాడు కాబట్టి ముట్టుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ ఆ తండ్రి యొక్క ప్రేమను చేత చూడడానికి ఇష్టపడేవాడు. నెహమ్యా గోరే తన పూర్వ మతం నందుండగానే వివాహం ఆడి ఉండేడు. అతను హిందూగా ఉన్నప్పుడే తనకి పెళ్ళైపోయింది. తన భార్య పేరు లక్ష్మీబాయి. అయితే ఈమె భర్తను అనుకరించట్లో తన బంధువర్గం నుండి అనేక హింసలను అనుభవించను. నిజంగా నాకు ఈ మాట చదివినప్పుడు నా కళ్ళ ముందు రూతే కనిపించింది. మరి రూత్ అయితే తన అత్తతో చెప్తుంది కదా, నీ జనాంగమే నా జనాంగం, నీ దేవుడే నా దేవుడు అని. అలాగా ఈమె కూడా పెళ్లి చేసుకొని తన భర్తతో ఏమనిందంటే, నీ దేవుడే నా దేవుడు అనింది. బంధువర్గంలో చాలా తన హింసలు పెడతారు. ఎంత హింస పెడతారంటే భర్త నుంచి దూరం చేయడానికి, భర్త నుంచి ఈవెన్ భార్యాభర్తలను విడగొట్టడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. అయినా కానీ చాలా కష్టపడి చివరికి భర్త దగ్గరికి అప్పటికే ఒక కూతురు పుట్టి ఉంటుంది. తన భర్త దగ్గరికి చేరిన తర్వాత ఇంకో కూతురు పుడుతుంది. సో సెకండ్ డెలివరీ అప్పుడు ఆవిడ మరి డెలివరీ టైంలో తను చనిపోయిన తర్వాత ఈ నెహమ్యా గోరే ఏం చేశాడంటే రెండో కూతుర్ని కరెక్ట్గా మంచి క్రైస్తవురాలుగా ఎక్కడ తను పెరగగలగదో ఆ కుటుంబంలోనికి ఆ బిడ్డని ఇచ్చేయడం, తద్వారా ఆ బిడ్డ పెరిగి మరి ఒక మంచి క్రైస్తవురాలుగా పెరిగి పెద్దడవడం జరుగుతుంది అన్నమాట. క్రైస్తవ మతతత్వంను వివరించుచు సమర్థించుచు పెక్కు గ్రంథంలో గోరే రచించును. మరి ఈ యొక్క నెహమ్యా గోరే తన యొక్క రోజులు గడుస్తున్నప్పటికీ తను ఎలా మరి తన యొక్క విశ్వాసం కానీ తన యొక్క ఆత్మీయ అభివృద్ధి ఎట్లా ఉందంటే, చాలా గొప్ప గొప్ప పుస్తకాలు మరి దేని గురించి అంటే క్రైస్తవ మతం గురించి, మరి దానిలో వివరాలు, మరి దానిలోకి వచ్చిన తర్వాత ఎట్లా జీవించాలి, లేకపోతే మరి అన్యాచారంలో ఉన్న వాటిల్లోంచి దీనిలోంచి కంపారిజన్స్ కానీ. మరి బాధాకరం విషయం ఏంటంటే గోరే గారు రాసిన పుస్తకాలు ఏమి మనకి దొరకలేదండి. వెతకడానికి ట్రై చేశాము కానీ దొరకలేదు. బట్ రాసిన విషయం ఏంటంటే అతను చాలా బుక్స్ రాశాడు. అవి ఈనాటికి మిక్కిలి విలువ గల
పుస్తకాలై ఉన్నవి. క్రీస్తును స్తుతించుచు కీర్తనలు రచించెను. అవి లోతైన అనుభవ భావములు గలవి. హిందువులకు మహమ్మదీయులకు యుక్తి రీతిన అనేక కరపత్రములను రచించి క్రీస్తును ప్రకటించెను. ఇతడు హిందీ భాషయందు రచించిన హిందూ ఆధ్యాత్మిక తత్వవాదముల సంయుక్త ఖండన అనే గ్రంథము అద్భుతమైనది. సో ఇక్కడ దీన్ని ఆధారం చేసుకొని నేను ఈ మాట చెప్పడం జరిగిందండి. తను రాసిన పుస్తకాలు అయితే చాలా బాగా ఉపయోగపడ్డాయి. మరి వాటన్నిటిని ఒక హిందీలో ఉన్న ఈ పుస్తకాన్ని అయితే ఎఫ్ఈ హాల్ అనే ఒక ఇంగ్లీష్ అతను 1862లో మరి దాన్ని ట్రాన్స్లేషన్ చేసి ముద్రించడం కూడా జరిగిందంట. కాశీ మొదలగు హిందూ ముఖ్య పుణ్యక్షేత్రంలో ఇప్పుడు ఏదైతే తను స్టార్టింగ్ తొలి మెట్టు నుంచి తన ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి తను వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు నీలకంఠ గోరే. తను కాశీలోనే కదా ఒక మిషనరీ దగ్గర నుంచి సువార్త విన్నాడు. ఆ ఒక పుస్తకాన్ని తీసుకున్నాడు, నూతన నిబంధన తీసుకుని చదివాడు. సో తనకు అర్థమైన విషయం ఏంటంటే ఓకే, కాశీ లాంటి ప్లేసుల్లో లేకపోతే పుణ్యక్షేత్రాల్లో ఎవరైనా కానీ సువార్త సేవ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం తెలిసి ఉండాలి, మరి హిందువుల యొక్క ఆచార వ్యవహారాలన్నీ చాలా బాగా తెలిసిన వాళ్ళై ఉండాలి అని తను అర్థం చేసుకొని వాటి విషయంలో తను వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. కాశీ మొదలకు హిందూ ముఖ్య పుణ్యక్షేత్రంలో సువార్త సేవ చేయవలనున్న సువార్త సేవకులు హిందూ తత్వములందు ఆరితేరిన వారును, సంస్కృత పాండిత్యమందు నిపుణులు, మరి ముఖ్యముగా క్రీస్తును పూర్ణముగా ఎరిగిన వారునై ఉండవలెను. ఇందులకు నెహమ్యా గోరే మిక్కిలి తగిన వాడై ఉండను. చర్చ్ మిషనరీ సొసైటీ అందు గోరే బాప్తిస్మం పొంది ఆ సొసైటీకి చెందిన ఇంగ్లాండ్ సభయందు గొప్ప సేవ చేశాను. ఇలాగా తను ఎక్కడి వరకు వెళ్ళాడంటే ఇంగ్లాండ్ దేశంలో మరి దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి అతను మరి ఈ యొక్క పరిచర్యను చేయడం, తను సేవ చేయడం అనేది జరిగింది. ఇతడు క్రైస్తవ భక్తిపరాయణుడై క్రైస్తవ యోగి అనేకులకు ఆదర్శంగా జీవించును. ఇతనితో సంభాషించిన ప్రతి ఒక్కనికి క్రీస్తు వెలుగు ప్రసరించుచుండెను. ఇది మనం ఆలోచించాలి. మనం మాట్లాడుతూనే ఉంటాం. మార్నింగ్ లేచిన నుంచి నిద్రపోయే వరకు చాలా మందితో మనం మాట్లాడతాం. వర్క్ ప్లేస్లో మాట్లాడతాం, చుట్టాల బంధువులతో మాట్లాడతాం, ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడతాం, చర్చ్ వాళ్ళతో మాట్లాడతాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం. కానీ ఎంతమందికి మనలో క్రీస్తు కనిపిస్తున్నాడు, లేకపోతే ఎంతమందికి మనం క్రీస్తును ప్రకటించగలుగుతున్నాం, లేకపోతే ఎంతమందికి మనం మాట్లాడినప్పుడు దేవుని మాటలు వినపడుతున్నాయి. మనం మాట్లాడినప్పటికే మన నోటి నుంచి ఆ మాటలు వాళ్ళు వినడానికి ఆస్కారం ఉంది. ఆలోచించాలి. ఇతనైతే మాట్లాడినప్పుడు అనేక మందికి వెలుగు క్రీస్తు యొక్క వెలుగు ప్రసరిస్తుంది అని రాసింది. ఇంగ్లాండ్ నందలి భక్తులు ఇతనిపై గొప్ప అభిమానం కలిగి ఉండిరి. ఇంగ్లాండ్ నకు గోరే ఆహ్వానింపబడెను. అచ్చట కొంతకాలము క్రైస్తవ సహవాస ఆశ్రమంలో నుండి తాను పొందిన అత్యద్భుత రక్షణ సాక్ష్యము ఇచ్చాను. అప్పుడప్పుడు ఆంగ్లేయుల సభలో భక్తి జీవిత విధానమును గురించి ప్రాచ్య సాంప్రదాయమును అనుసరించి ఉపన్యసించుచు నిర్భయముగా ఆంగ్లేయ క్రైస్తవుల లౌకిక జీవిత విధానములను ప్రేమతో మృదువుతో ఖండించువాడు. ఎంత అద్భుతమైన విషయం అంటే ఎవరి దగ్గర నుంచి అతను సువార్త విన్నాడో, ఎవరి దగ్గర నుంచి క్రీస్తు గురించి తెలుసుకున్నాడో వాళ్ళ దేశం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవిత విధానాల్లో లోపాలు కనిపిస్తే ఇతను వాళ్ళని సరిచేస్తున్నాడంట. ఎంత బ్యూటిఫుల్ థింగ్ కదండి. ఇతను అక్కడ వెళ్ళి సరిచేసినప్పుడు మనం కూడా చాలాసార్లు మన దగ్గర ఉన్న యూత్ పిల్లల్లో లేకపోతే మన తోటి వారినో అందరం మనుషులమే కదా. సో తప్పులు చేయడం అనేది సహజం. తప్పులు చేసినప్పుడు వేలెత్తి చూపించకుండా లేకపోతే ఖండించకుండా వాళ్ళని సరైన మార్గంలో పెట్టే మార్గం ఇది. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని చెప్పడం కాదు. ప్రేమతో మృదువుగా వాళ్ళు చేసేది ఏంటో వాళ్ళకి తెలియచేయాలి. ఇది ఎప్పుడైనా కానీ సువార్త లేకపోతే దేవుని యొక్క వాక్యంలో నుంచి ఖండించడం అనేది ప్రేమతో మృదువుగాను చెయ్యకపోతే
మనం చాలా ఆత్మల్ని రక్షించటం కాదు, చాలా ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించటం కాదు మనం చేసేది. చాలా ఆత్మల్ని దూరం చేసిన వాళ్ళం అవుతాం, చాలా ఆత్మల్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎప్పుడైనా సువార్త అనేది, లేకపోతే తప్పుదిద్దడం అనేది, సరిచేయడం అనేది ప్రేమతో చెయ్యమో, మృదువుగా చెయ్యమో, ఖచ్చితంగా అవతల వాళ్ళు దూరం అయ్యే ఛాన్సెస్ 100కి 200% ఎక్కువే ఉంటాయి. సో మన సువార్త ఎప్పుడూ కూడా, మన సాక్ష్యం ఎప్పుడూ కూడా, మన సరిచేయడం ఎప్పుడూ కూడా, మన విధానం ఎలా ఉండాలంటే ప్రేమతోనూ మృదువుగాను ఉండాలి. ఆంగ్లేయ క్రైస్తవ భక్తుల సహవాసం నందు తానెంతో ఆనందించినట్లు సాక్ష్యం ఇచ్చాడు. సువార్త సేవా పద్ధతుల్లో ఆంగ్లేయుల పద్ధతులు ధైర్యంగా సంస్కరించాడు. ప్రాచీన విధానములను ఎక్కువగా వాడుకున్నట్లు ప్రేరేపించాడు. ఇతడు ఒక క్రైస్తవ యోగిగా జీవించాడు. నెహెమ్యా గోరే వలన అనేకులు క్రీస్తు యొక్క వెలుగును చూచిరి. వారిలో అతి ముఖ్యులు సఫ్దార్ అలీ అను ఒక మహమ్మదీయుడు, ఇంకొక ఆవిడ గూఢ మతవాది పండిత రమాబాయ్ అను బ్రాహ్మణ స్త్రీ. మీలో చాలా మంది పండిత రమాబాయ్ గారి గురించి వినే ఉంటారు. ఈవిడ పేరుకు ముందు గూఢ మతవాది అని, అంటే చాలా స్ట్రాంగ్ మరి బ్రాహ్మణ్ లేడీ అన్నమాట. ఈవ అంత నిష్ఠాగరిష్ఠురాలుగా ఉన్న ఒక స్త్రీ. వీళ్ళిద్దరిని మార్చిన క్రెడిట్ ఎవరికి దక్కిందంటే నెహెమ్యా గోరేకి. ఈమెను గురించి సవివరంగా ఓకే, దీని తర్వాత ఆవిడ గురించి ఉందండి, అదే ఉంది అక్కడ, తర్వాత అధ్యాయంలో చదువుతామని. ఇతడు మత ప్రవిష్టుడైన సఫ్దార్ అలీ అనే ఒక అతన్ని, మరి పండిత రమాబాయ్ అనే ఒక స్త్రీని మరి ఇతను మార్చిన క్రెడిట్ గురించి ఇక్కడ రాయబడి ఉంది. మరి నెహెమ్యా గోరే గారి చివరి దినాలు ఎలా ఉన్నాయంటే, నేను మొబైల్ నుంచి చెప్తున్నానండి, నాకు కరెంటు పోయింది, సో కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను. సో నెహెమ్యా గోరే యొక్క చివరి దినాలు ఎలా ఉన్నాయంటే, ఆయనకి ఒక సోదరుడు ఉన్నాడు, నాకు తెలిసి అన్న అండి, నేను అనుకుంటున్నాను అన్నని, ఎందుకంటే చదివినప్పుడు నాకు అలాగే అర్థమైంది. అతడు క్రీస్తును స్వీకరింపవలనని గోరే మిక్కిలి ప్రయత్నించాడు. గోరే అంటే మన నీలకంఠ గోరే లేకపోతే నెహెమ్యా గోరే మిక్కిలి ప్రయత్నించెను. అనేక దినములు అతనితో సుదీర్ఘంగా చర్చించెను. చాలా రోజులు అతనితో క్రీస్తు గురించి, మరి బలియాగం గురించి, రక్షణ ప్రణాళిక గురించి అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు. అతని మనసు మాత్రం మారలేదు. వృద్ధాప్యము తన్ను కమ్ముకొనుచుండగా తన సోదరుడు క్రీస్తును అంగీకరింపవలనని వాంఛ అధికమైన కావున అహ్మదాబాదు నుండి తన సహోదరుని వద్దకు వెళ్ళెను. ఒకనాడు వేకువజామున జరిగడి పరిశుద్ధ సమభక్తాపు ఆరాధనకు అచ్చటి మహాదేవాలయంకు పోవునప్పుడు వర్షమునందు బాగుగా తడిసి ఆ దినము నుండి మంచం పట్టెను. సోదరుడు వచ్చి చూచెను, తానెంత బలహీనముగా నున్నను క్రీస్తు గురించి తన సోదరునికి చెప్పుట మాత్రం మానుకొనలేదు. చివరి వరకు తన సోదరుడు క్రీస్తును స్వీకరించకపోవట నెహెమ్యా గోరేకు గొప్ప ఆశాభంగంగా ఉంది. సో ఇలాగా తన సోదరుడికి చెప్పాలని చాలా ఆశ కలిగినప్పుడు ఒకరోజు అక్కడికి వెళ్తున్నాడంట, ఒకరోజు చర్చ్కి వెళ్తున్నాడు. మరి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వర్షిప్ ఉంది. ఎర్లీ మార్నింగ్ వర్షిప్ కోసం అని చెప్పి దాన్ని వెళ్తున్నప్పుడు చాలా పెద్ద వర్షం పడుతుంది. చాలా పెద్ద వర్షం పడినప్పుడు అందులో అతను తడిచి మరి అనారోగ్యం పాలవడం, మంచం పట్టడం. మంచంలో ఉంటే కూడా తన సహోదరుడికి చివరి కాలం అంతా, ఆ లాస్ట్ డేస్ అంతా కూడా తనకి సువార్త చెప్పటం, ఎంత చెప్పినా వాళ్ళ సహోదరుడు దాన్ని స్వీకరించకపోవడం నెహెమ్యా గోరేకి చాలా బాధాకరమైన విషయంగా మిగిలిపోయింది. నెహెమ్యాకి ముద్దుల కూతురులు ఇద్దరు, ఆల్రెడీ ఇద్దరు కూతుర్లు అనుకున్నాం కదండి. ఒక్క కూతుర్ని తను ఏం చేశాడని చెప్పుకున్నాం ఇందాక, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి అప్పచెప్తాడు తన భార్య చనిపోయడం వల్ల. తన ముద్దుల కూతురు ఇప్పుడు పెద్దదై పరిచారకురాలుగా క్రీస్తు సంఘమందు పని చేయుచుండెను. ఒక చర్చ్లో తను కూడా ఒక పరిచర్యలో తను భాగంగా ఉంది. తండ్రి వ్యాధిగా ఉండిన ఆ దినంలో అతని దగ్గరికి వచ్చి శుశ్రూష చేయుచుండెను. ఇప్పుడు తండ్రి ఇలా వ్యాధి పడ్డాడు, మంచం పడ్డాడు అని తెలిసి కూతురు తండ్రి దగ్గరకు వచ్చి తన లాస్ట్ డేస్లో తన దగ్గర పరిచర్య చేయడం. నెహెమ్యా గోరే మంచము పట్టి ఉండగా అనేకులు అతని దర్శించుటకు వచ్చుచుండేవారు. 42 ఏండ్లు క్రీస్తును ఎరిగి సేవించిన తదుపరి 1906వ సంవత్సరమున ఈ లోకమును వదిలి పరలోకమును ప్రవేశించును. నెహెమ్యా గోరే జీవితం అద్భుతమైనది. అతడు ప్రభువుని ఎరిగినది మొదలు తన చావు పర్యంతము ప్రభువునకు బలమైన సాక్షిగా జీవించును.
ఇంతటితో నెహమ్యా గోరె యొక్క జీవితం అయితే ఎండ్ అయిపోయింది. కానీ నెహమ్యా గోరె మార్చిన అనేక మంది, చాలా మంది ఎవరైతే నెహమ్యా గోరె ద్వారా మార్చబడ్డారో వాళ్ళందరూ ఇంకా మరి వారి తర్వాత తరాలకి వారు కూడా క్రీస్తు యొక్క రక్షణ, లేకపోతే క్రీస్తు యొక్క శిలువ బలియాగము గురించి వాళ్ళు సువార్త ప్రకటిస్తే ఈ రోజుకి అది మన దాకా వచ్చింది. నెహమ్యా గోరె మరి చాలా నిష్ఠాగరిష్టమైన కుటుంబంలో ఉంటే కూడా మరి దేవుని యొక్క వాక్యము చదివిన మొదలు, తను మారు మనసు పొందినది మొదలు, బాప్తిజం తీసుకొని దేవుని కొరకు తను తాను సమర్పించుకున్న నిమిషం మొదలు మరి చనిపోయేంత వరకు కూడా మరి దాదాపు 20 ఏళ్ళ ప్లస్ సంవత్సరాలు దేవుని కొరకు పనిచేసి తన ఆఖరి నిమిషం మంచంలో ఉన్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా తన సహోదరుడికి సువార్త చెప్పటంతోనే, అంటే ఎవరో ఒకరికి సువార్త చెప్పటంతోనే తన జీవితాన్ని ఎండ్ చేయడం మనం చూస్తాం. మనం తను వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి దానిలో నుంచి వచ్చిన ప్రత్యక్షతని అనేక మందికి ఉపయోగపడేలాగా బుక్స్ రాయడం, ఆ బుక్స్ ద్వారా అనేక మంది మారడం, ఈవెన్ తను వర్క్ చేసింది ఎవరి మధ్యలో అంటే భయంకరమైన పుణ్యక్షేత్రాలు మధ్యలో ఆ ఒక ప్లేసుల్లో తను పరిచర్య చేయడం, అక్కడ సువార్త చేయడం, ఒక హిందువుల మధ్యలోనే కాదు క్రైస్తవులకి తను ఆధ్యాత్మికంగా తను మరి బలపరచడానికి మాత్రమే కాదు, కానీ మహమ్మదీయులకు కూడా ఉపయోగపడేలాగా కరపత్రాలు రాయడం, మహమ్మదీయుల్లో నుంచి కూడా కొంతమంది తన ద్వారా మారడం అనేది నిజంగా దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళికలోను దేవుని యొక్క చిత్తంలోను తను జీవించి దేవుని యొక్క మహిమలోనే ఆయన ప్రవేశించి ఈరోజు మనం ధ్యానించుకోవడానికి, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి మన ముందు ఒక మోడల్గా నెహమ్యా గోరె కనపడుతున్నాడు. నెహమ్యా గోరె నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని కొరకు ఎంత నిష్టగా మనం నిలబడితే దేవుడు మనల్ని అంత గట్టిగా వాడుకుంటాడు అనేది మనం నెహమ్యా నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క మిషనరీని మన ముందు పెట్టుకొని కొన్ని విషయాలైనా ఒక్క విషయంలో అయినా అతన్ని పోలి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.